మీరు కూడా చాలా శాఖలకి పనిచేశారు. చాలా 24 క్రాఫ్ట్‌లో నాకు తెలిసి మీరు చేయని క్రాఫ్ట్ అంటూ లేదు. నాకు తెలిసి ఇప్పుడు జర్నలిజం కూడా చేశానంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ బాడీలు గట్టిగా ఉన్నాయి అనుకుంటున్నారా? కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటున్నారా? అవి చెప్తే వినే పొజిషన్ ఉందా? ఒక తలకాయ పెద్ద తలకాయ అనేది ఛాంబర్ని పెట్టుకున్నారు మీరు 24 క్రాఫ్ట్లకు సంబంధించి. ఛాంబర్ బాగా పనిచేస్తుందమ్మా, డెఫినెట్గా నేను చెప్తున్నా. ఈ మధ్య కొన్ని కేసులు చూశాను నేను. చూశారు? దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, ధైర్యంగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ధైర్యం లేకుండా ఉన్నారని అనుకున్నాను. ఛాంబర్ బాగా పనిచేస్తాను. ఇంకొకటి, మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారు ఈ మధ్య ఒక విషయంలో. తెలియదు మీకు తెలిసిందో లేదో, కాబట్టి మీ పేర్లు కూడా బయటకు తీసి మాట్లాడటం జరిగింది. జానీ మాస్టర్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజి గారు నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవడానికి ఆయన కారణం అని చెప్పేసి మీ పేర్లు బయట తీసి 2-3 మాట్లాడిన సందర్భాలు. అవును, నేను మోడీ గారు రోజు మాట్లాడుకుంటాం కదా. మోడీ గారికి ఫోన్ చేసి చెప్పా అవార్డు తీసేసుకోమని చెప్పి. నిజమే చెప్పా, మోడీ గారితో మాట్లాడు. నేషనల్ అవార్డు కమిటీకి మీరు మెయిల్ పెట్టారు, మీరు ఇంకొకళ్ళు మెయిల్ పెట్టారు. నేషనల్ అవార్డు కమిటీ ఎవడే చెత్త, వాళ్ళకి ఎందుకు పెడతాను? మోడీకే డైరెక్ట్గా చెప్పా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి తీసేసుకోమని చెప్తే తీసేసుకున్నాడు. ఆయనే వచ్చి లాక్కెళ్ళాడు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని మాటలు ఏమన్నా ఉన్న సంబంధం. అతను ఎవరో నాకు తెలీదు. అతనికి కేసు వచ్చేదాకా అతను డ్యాన్స్ మాస్టర్ అని తెలియదు నాకు. ఓకే, అటువంటి పేరు గల డ్యాన్స్ మాస్టర్ ఒకడు ఉన్నాడని తెలియదు. నేను ఆ సినిమాలు చూసిన టైటిల్స్ చూస్తాం అవన్నీ. మనం పెద్ద సినిమాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి. యూత్కి ఏంటంటే వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది, చూసుకుంటారు. మనం అంత మూడు లేదు కదా. నాకు నిజంగా తెలియదు. ఓకే, సో తెలియని మనిషిని గురించి మనం ఎందుకు చేస్తాం? ఎవరికైనా కానీ ఎందుకు చేస్తాం? ఓకే, ఎవరికైనా ఒక మంచి జరుగుతా అంటే అందులో ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీ వీళ్ళు అనటానికి కష్టపడిన వాళ్ళు నేను ఒకడిని. ఇక్కడ డాన్సర్స్ యూనియన్ నిలబడటానికి కష్టపడ్డ వాళ్ళు నేను ఒకడిని. డాన్సర్స్ని ఇక్కడ రానివ్వం, ఇక్కడ వాళ్ళని పని చేయము అంటే ఆ రోజు పోట్లాడిన వాళ్ళలో నేను ఒకడిని. డాన్సర్స్ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారంటే గర్వంగా చెప్పుకుంటాను నేను దాంట్లో పార్ట్ అని చెప్పి. సో అలాంటి నేను స్థాపించిన కాదు, దాన్ని నేను సపోర్ట్ చేసిన ఒక సంస్థలో నుంచి ఒక కుర్రాడు నేషనల్ అవార్డుకి ఎదిగాడంటే మనని పని చేయనివ్వము అని చెప్పి వీళ్ళంతా వాళ్ళు ఇవాళ మనని తీసుకెళ్ళి బాంబేలో, హైదరాబాద్, మెడ్రాస్లో, బెంగళూరు, ఇండియా వైడ్ మన్నే వాడుకుంటూ మనకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నేను గర్వపడతానా? ఆ అవార్డు తీసుకోమని చెప్తాను వెనక్కి. అంటే నేను అన్నం తింటున్నానా, గడ్డి తింటున్నానా? చెప్పే నా కొడుకులకి సిగ్గుసారం లేకుండా అటువంటి పెట్టుకుంటారు. వాళ్ళ కర్మ. ఆ నెగిటివ్ థింకింగ్ దరిద్రులు వాళ్ళు. ఆ దరిద్రుల గురించి మనం ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇండస్ట్రీ సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తగిలిన దెబ్బ చిత్రపూర్ కాలనీ పడ్డారు. అది ఏంటి పరిస్థితి? చిత్రపూర్ కాలనీకి సంబంధించి ఇష్యూ ఏంటి సార్ మీకు? ఏముంటుంది ఇష్యూ? ఏముంది? ఉంది ఇష్యూ నడుస్తుంది. ఓకే, కోర్టులో ఉంది. ఎందుకంటే అరెస్టుల దాకా వెళ్ళింది కదా పర్వం. నడుస్తాను, కోర్టులో ఉందిగా. చిత్ర పరిశ్రమకు సంబంధించి లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారని గోలా అక్కడ. అది ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. అది మొదటి నుంచి తెలిసిందే కదా, కొత్త విషయంలో కనిపెట్టినట్టు. అవును, మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి, ప్రతి విమర్శలు ఉన్నాయి. కానీ అందరం చెప్తున్నాము. నేను కూడా చెప్పాను చాలాసార్లు. అది అందరికి తెలిసిన చరిత్ర, కొత్త విషయం దాంట్లో ఏమీ లేదు. ఏం జరిగింది ఏంటనేది చూడాలి. అదే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త దూకుడు పెరిగింది, అరెస్టుల వరకు వెళ్ళింది అనేసరికి కాస్త కంగారు పడ్డారు. అప్పటి నుంచి కూడా ఇదే నానుడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్ర పరిశ్రమకి పడదు. పడటం ఏముంటుంది? ఇప్పుడు తప్పు జరిగింది, గతంలో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వీళ్ళు తీసుకుంటే తప్ప. వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు తీసుకున్నారు, తీసుకుంటే తప్పు. తీసుకొని వాడు తప్పు అని అన్నారు అనండి, ఎందుకనరా? నేను తప్పు చేశాను సార్. అవును, బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను తప్పు చేశాను, నా మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలా? ఆయన వచ్చాడు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాడు, ఆయన నా మీద తీసుకున్నాడు. ఆయన తప్ప లేకపోతే తీసుకోకుండా వదిలేసింది మీరు తప్ప? తప్పు ఉన్నప్పుడు యాక్షన్ కంపల్సరీ ఉండాలి, తీసుకున్న తప్పు అంటారు. అంతేగా మరి. ఓకే ఓకే, తప్పో కాదని కోర్టులో ఉన్నాయి, కోర్టులు తేలుతుంది. ఎస్ ఎస్. ఇప్పుడు ఇవన్నీ అరెస్ట్ అయిపోయినంత లోపల జీవితం నాశనం అవ్వదు. రిమాండ్కి వెళ్తారు. రిమాండ్ అంటే ఏంటి? కోర్టులో ఉన్నంత వరకు నేను దోషిని కాదు, నేను అనుమానితుడినే. అనుమానం ఉంది, తీరినాక కదా లెక్క వచ్చేది. ఎందుకు ఈ గోల్ అంతా? దాన్ని వెంటనే తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి కంటే ఇచ్చేసి